ఈ నెల 10న హైదరాబాద్లో విధుల్లో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం గడియారం సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డిలు మాట్లాడారు. ఈ నెల 10న హైదరాబాద్ వీధుల్లో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం గడియారం సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి పబ్లిక్ డొమైన్లోకి వచ్చాక జరుగుతున్న పరిమాణాలను ప్రజలకు అందించడం జర్నలిస్టుల బాధ్యతని వారు తెలిపారు. ఇక్కడ మోహన్ బాబు అతని బాన్సర్లు చేసిన దాడిలో పలువురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారని వారు గుర్తు చేశారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని ప్రెస్ క్లబ్ నల్గొండ తీవ్రంగా ఖండిస్తుందని, మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మోహన్ బాబును అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు మాధురి యాదగిరి, జూలకంటి అశోక్ రెడ్డి, నేతి ఉపేందర్, పిట్టల రామకృష్ణ, దొంపటి విజయ్, భాస్కర్, మట్టయ్య, రవీందర్ రెడ్డి, లింగయ్య, కట్టె సుధాకర్, గోలి విజయ్ కుమార్, తెలుగమల్ల దశరథ, కంది శ్రీను, భాస్కర్, అశోక్ కుమార్, వెంకన్న, భవానీ ప్రసాద్, శ్రవంతి, మల్లేష్, శ్రీధర్, కుశలవచారి, ముప్ప రేవణ్ రెడ్డి, బోయపల్లి రమేష్, కంచల్ల అంజయ్య, హేమంత్ రెడ్డి, చేపూరి రవి, లక్ష్మణ్, ఎండి కలీం, రవి, రాంప్రసాద్, ఎల్ సత్యం, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. శాఖ తరఫున ఖండిస్తున్నాం. ఈ రకమైన ఇంతకుముందు గతంలో కూడా అతను అహంకారిక పూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బెదిరించేటువంటి ఆనవాయితీ అతనికి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా అతని పైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఐజేయు తరఫున కోరుతున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి యూడబ్ల్యూ ఐజేయు రాష్ట్ర శాఖ పిలిపించింది. అదే ఆ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కూడా జిల్లా వ్యాప్తం మొత్తంలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి అతని పైన కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుకుంటున్నాం. నిన్న హైదరాబాద్లో ఇటు విధుల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్య అత్యంత అమానుషం, అత్యంత విచక్షణారహితంగా మోహన్ బాబు దాడి చేయడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఆయన వెంటనే బేషరతుగా జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పడంతో పాటు జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక వ్యక్తిగతంగా మేము ఎన్నడూ కూడా జీవితాల్లోకి వెళ్ళే ఉద్దేశం మీడియాకు లేదు. ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాతే ఈ విషయంలో న్యూస్ కవరేజ్ అనేది జరిగింది. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఒక సెన్సేషనల్ ఇష్యూస్ కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఒక కవరేజ్ ఉంటుంది. కోట్లాది మంది దీన్ని వీక్షిస్తున్నారు. అంటే ఒక మీడియా కోట్లాది మంది వీక్షించే ఏ అంశాన్ని కూడా మీడియా కవరేజ్ చేసి ప్రజలకు చూపించాలి, ఏం జరుగుతుంది అనేది చూపించడం వరకే బాధ్యత తప్పితే దాంట్లో న్యాయ నిర్ణయాలు మీడియా చేయదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన విచక్షణంగా దాడి చేయడం అయితే ఇటు ప్రెస్ క్లబ్ నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.